స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో సానుకూల వాతావరణం సూచీలపై ప్రభావం చూపించింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీలు సరికొత్త జీవకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 22,300 పాయింట్లు ఎగువన ముగిసింది. ఉదయం 72,606 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ లాభాల్లోనే కొనసాగింది. ఓ దశలో 73,819 వద్ద జీవనకాల గరిష్టాలను తాకి కొత్త రికార్డును నమోదు చేసిన సూచీ చివరికి 1245 పాయింట్ల లాభంతో 73,745 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 355.95 పాయింట్ల లాభంతో 22,338.75 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 2.90గా ఉంది. సెన్సెక్స్లో టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ఎన్టీ, టైటాన్, ఇండస్ బ్యాండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, సన్ఫార్మా, టెక్ మహేంద్ర షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 83.03 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 2,055 వద్ద ట్రేడ్ అవుతోంది.